సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరులో రాజకీయం హీటెక్కింద. పాలమూరు నగర అధ్యక్ష పదవి పంచాయతీ సిట్టింగ్ ఎమ్మెల్యే వర్సెస్ డీసీసీ ప్రెసిడెంట్ అన్నట్లుగా మారిందా? సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం రెండు వర్గాలు హస్తన వరకు వెళ్లి ఫిర్యాదులు చేయడం హాట్ టాపిక్ గా మారిందా? అసలు నగర అధ్యక్ష పదవి కోసం నేతలు ఎందుకంతలా పట్టుబడుతున్నారు? మరి ఏ వర్గానికి సిటీ ప్రెసిడెంట్ పదవి దక్కబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ లో ఆధిపత్య పోరుకు ఎండుకార్డు పడడం లేదు. పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ సంజీవ్ ముదిరాజ్ మధ్య వర్గ పోరు చల్లారడం లేదు. ఇటీవల మేయర్ ఎన్నిక సందర్భంగా రెండు వర్గాలు మేయర్ సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేశాయి. కానీ చివరకు ఎమ్మెల్యే వర్గానికే మేయర్ పదవి దక్కింది. దాంతో సైలెంట్ అయిన సంజీవ్ ముదిరాజ్ ఇప్పుడు పార్టీ పైన పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ సిటీ కాంగ్రెస్ పదవిని దక్కించుకునేందుకు ఆయన ప్రయత్నాలు మొదలుపెట్టారు. అటు ఎమ్మెల్యే వర్గం కూడా రంగంలోకి దిగడంతో పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయింది. అంతేకాదు, నగర పార్టీ అధ్యక్ష పదవి తమ వర్గానికే ఇప్పించుకునేందుకు ఇద్దరు నేతలు గాంధీ భవన్ దాటి ఏఐసీసీ లెవెల్లో లాబియింగ్ చేస్తుండడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల పాలమూరు సిటీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం పలువురు పేర్లను డీసీసీ చీఫ్ సంజీవ్ ముదిరాజ్ పరిశీలించారు. కానీ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాత్రం మైనార్టీలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారు. మైనార్టీ నేత, ప్రస్తుత కార్పొరేటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సిరాజ్ కాద్రీ పేరును ఆయన తెరపైకి తెచ్చారు. ఒకవేళ మైనార్టీలకు కాకుంటే ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ పదవీ కాలం ముగియడంతో ఆయనకు నగర అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా అధిష్టానం చెప్పినట్లు సమాచారం. వీరిద్దరిలో ఒకరికి నగర అధ్యక్ష పదవి ఇప్పించేందుకే ఎమ్మెల్యే కాంగ్రెస్ అధిష్టానం వద్ద పావులు కదుపుతున్నట్లు తెలిసింది. డీసీసీ అధ్యక్షుడి వర్గం మాత్రం మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ కు నగర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారని తెలుస్తుంది. అయితే మేయర్ ఎంపికలో ఆనంద్ గౌడ్ కు అన్యాయం జరిగిందని, అందుకోసం పార్టీకి కష్టపడుతున్న ఆయనకే ఈ పదవి ఇవ్వాలని డీసీసీ వర్గం పట్టుబడుతుంది. ఈ రెండు వర్గాల పంచాయతీ కాస్త ఇప్పుడు గాంధీ భవన్ కు చేరినట్టు సమాచారం. ప్రస్తుతం పాలమూరు కాంగ్రెస్ లో రెండు వర్గాల పంచాయతీ కాంగ్రెస్ అధిష్టానంకు తలనొప్పిగా మారిందని అంటున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వద్ద ఈ పంచాయతీకి ఎప్పుడు ఎండుకార్డు వేస్తారో అని నేతలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ రెండు వర్గాలను ఏకం చేయడంలో అధిష్టానం పూర్తిగా విఫలం చెందిందని పలువురు కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పదవుల పంచాయతీ వల్ల పాలమూరు కాంగ్రెస్ శ్రేణులు అయోమయంలో ఉన్నారు. పదవుల కోసం పార్టీ పరువు బజారు కీడుస్తున్నారని పార్టీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరులో కాంగ్రెస్ నేతల పంచాయతీ ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం కళ్ళు తెరవకపోతే ఈ రెండు వర్గాలు ఇలాగే ఉంటే కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు కష్టమే అని కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. చూడాలి మరి పాలమూరు కాంగ్రెస్ నేతల పంచాయతీని పార్టీ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో.